నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో, తేయిస్ తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్? తీద్దాం పట్టు. తేయిస్ తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు. తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు. మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం, అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు, ఇది లేదు పేర్కొంటున్నా. కానీ అందులో ఆయన భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్? తీద్దామా తేజ్ తుగ్లక్